హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. ఈరోజు వైజాగ్లోని ఇంకో కొత్త ప్లేస్ మీకు చూపించబోతున్నాను. అదేనండి, ఆర్కే బీచ్ రోడ్లో ఉన్న మత్స్యదర్శిని. చేపలే కదా చూసేదేంటి అనుకోకండి, ఇందులో చాలా ఇన్ఫర్మేషను మనకి యూజ్ అవుతుంది. పిల్లలకి చేపలు ఎలా ఉంటాయి, ఏంటి కలర్స్ ఏంటి అన్నవి చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఉన్న ప్రతివి కూడా ఇన్ని రకాల చేపలు దగ్గర ఒక 30-40 టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పిల్లలకి ఇన్ఫర్మేషన్ బాగా తెలుస్తుందన్నమాట. లైవ్లో చూస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము, పదండి. హాయ్ అండి అందరికీ. మేము ఇక్కడ ఆర్కే బీచ్లో ఉన్న మత్స్యదర్శినికి వచ్చాము. ఇక్కడ రకరకాల ఫిషెస్ ఉంటాయన్నమాట, చిన్నవి పెద్దవి అన్నీ కూడాను. ఏంటేంటి ఉన్నాయో ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తాను డీటెయిల్గా. ఇది వైజాగ్లోని ఆర్కే బీచ్ రోడ్లో ఉంటుంది. ఆర్కే బీచ్ రోడ్డు పక్కనే అన్నమాట. ఆ రోడ్లోని కాళీమాత టెంపుల్ లైన్లో ఉంటుంది. ఇక్కడ పెద్దవాళ్ళకి వచ్చేసి టికెట్ 50 రూపీస్, చిన్నపిల్లలకేమో 20 రూపీస్ టికెట్. ఇది 20 రూపీస్ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకేమో 50 రూపీస్ టికెట్. బిలో 5 ఇయర్స్ టికెట్ ఉండదు. మార్నింగ్ 9 o'clock టు నైట్ 9 o'clock వరకు ఉంటుందన్నమాట. ఎప్పుడైనా మీరు వైజాగ్ వస్తే కనుక తప్పకుండా ఈ ప్లేస్ అనేది విజిట్ చేయండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫిషెస్లో ఎన్ని రకాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా తెలుస్తాయి అన్నమాట. మేమైతే మా ఫ్యామిలీతో పాటు వచ్చాము. మీకు కూడా చూపిస్తాను ఏ ఫిషెస్ ఉన్నాయో. రండి, లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు టికెట్ తీసుకున్నాక ఎంట్రన్స్ ఇట్ అనమాట. ఇటంతా బీచ్ రోడ్, ఇదంతా వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్. సండే ఇవాళ లాంగ్ కనిపిస్తున్నది అక్కడ కాళీమాత టెంపుల్. ఇది ఎగ్జిబిషన్ ఉన్నది అక్కడ, హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్. ఇదంతా లోపలికి వెళ్ళాలి. చూడండి, సండే బీచ్ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది, అంత ట్రాఫిక్ ఉందో. లోపలి వరకు టికెట్ తీసుకున్నాక ఎంట్రన్స్ ఇలా వెళ్ళాలి. ఇప్పుడు వెళ్దాం లోపలికి, చూద్దాం ఏ ఫిషెస్ ఉన్నాయి. ఎంట్రన్స్ ఇదంతా పెద్ద తిమింగలం షార్క్ మూతి లాగా అన్నమాట. ఇక షార్క్ పళ్ళు ఎలా ఉంటాయో ఆ షేప్ లో ఎంట్రన్స్ పెట్టారు. ఇక్కడ నుంచి మనం ఇలా లోపలికి వస్తే ఇక ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి. వాట్ ఈస్ ఫిష్ అన్నది ఇక్కడ ఉన్నది అన్నమాట. ఇక్కడ ఫిష్ కి ఏ ఏ పార్ట్స్ ఏంటేంటి అన్నవి ఇక్కడ రాశారు. ఫిష్ మౌత్స్, ఫిష్ కవరింగ్, ఫిష్ టైల్స్, అన్ని పార్ట్స్ రాశారనమాట. పిల్లలకైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళ సబ్జెక్ట్ కి కూడా రిలేటెడ్ గా ఉంటుంది అనమాట. అంటే ఏంటి దాని మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఇంగ్లీష్ లో ఉన్నాయన్నమాట. ఏంటది? ఎన్ని ఫిష్లు ఉన్నాయి? ఎన్ని ఫిష్లు ఉన్నాయి చూడు, చిన్న చిన్న ఫిష్లు. ఇక ఎల్లో ఫిష్, హాయ్ ఫిష్, ఏం చేస్తున్నావు? అదో ఫిష్లు ఈతున్నది, ఇక గోల్డెన్ ఫిష్. ఇక ఈ ఫిష్ల దగ్గర వాటి తాలూకా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట, అది ఏ రకమైన ఫిష్.
ఫిష్ చెప్పెట్టు హాయ్ మామ్ తిన్నవా చూస్తుంది హాయ్ ఫిష్ వచ్చావని ఇక్కడ ప్రతి ఫిష్ కి వాటి పైన అవే అవే టైప్ ఆఫ్ ఫిషెస్ వాటి ఫ్యామిలీ ఏంటి వాటి రేంజ్ ఎక్కడ ఉంటాయి సైజ్ ఎంత ఆ ఫిష్ది అన్నది ప్రతిదీ కూడా ఇక్కడ డీటెయిల్స్ అన్నవి రాసి ఉన్నాయి. ఫిష్ లో ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే పెట్టారు వీళ్ళు అన్నవి కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. అదో వైట్ అండ్ ఎల్లో చేపలు కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి చూడడానికి బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలర్స్. తాబేలు టాటైస్ టాటైస్ అన్ని హారం దగ్గరకు వచ్చేస్తాయి. ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టు 1 2 3 4 5 6 7 8 ఇక్కడ ఇవేమో లాంగ్ నెక్ టార్టైల్. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత టార్టైజ్ అవన్నీ చూసాం కదా ఇంకా ఇక్కడ లోపల అంతా కూడా ఇంకా పెద్దవి పెట్టారనమాట. ఇదంతా కూడా ఫిష్ అక్వేరియం. ఇక్కడ రకరకాల ఫిష్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం దగ్గర నుంచి చూద్దాం వెళ్ళి. ఏంటిది అరోనా ఇదనమాట. వైట్ షార్క్ క్యాట్ ఫిష్ రెండు కలిపి ఉన్నాయి. ఓహో లోపలిది షార్క్ ఫిష్ క్యాట్ ఫిష్ ఇది వైట్ షార్క్. ఈ వైట్ షార్క్ అంట ఇవి. ఇంకా ఇక్కడ పైన డీటెయిల్స్ రాశారు. ఇక్కడ వైట్ షార్క్ ఇదేమో క్యాట్ ఫిష్ అండి. ఇది ఏషియాలో ఫౌండ్ ఏషియాలో. వైట్ షార్క్స్ వైట్ షార్క్ థాయిలాండ్ టైగర్ షార్క్. అది గ్లాస్ టచ్ చేయి అది వస్తుంది. అదిగో ఫిష్ వస్తుంది టచ్ చేయి అగా టచ్ చేయి అంతే. వెరీ బ్రాడ్ ఫెదర్ బ్యాక్ వచ్చిందా? ఫిష్లు వచ్చాయా నీ దగ్గరికి? టైగర్ షార్క్ క్యాట్ ఫిష్ షార్క్. ఇక్కడ చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో.
చాలా రకాలు ఉంటాయి మనకు తెలియకుండా. ఇవన్నీ సముద్రంలో నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారు. మా దీని కళ్ళు చూడు ఎలా ఉన్నాయో. ఇది ముక్కుమల్ లాగా ఉంది చూడు, పైన బ్లాక్ కలర్ ముక్కుమల్ లాగా కదా. ఫిష్, టైగర్ ఫిష్. ఫిష్, ఫిష్ లేపు నిహాల్. ఇగో ఫిష్ చూడు, కిందకి వెళ్ళిపోయింది చూడు. హలో, హాయ్ ఫిష్. ఏం చేస్తున్నారు? అగా చూడు బజ్జి ఉంది. ముద్దు పెట్టు ఫిష్కి, ముద్దు పెట్టు. మామ్ తిన్నవా ఫిష్? మామ్ తిన్నవా? కాంబినేషన్ కోయి ఫిష్ అంటారు. ఇవి ఎక్కువ చైనాలో దొరుకుతాయి.
కూడా ఇక్కడ మిడిల్లో కూడా ఉన్నది ఫిష్లు. ఇది చూపిస్తాను ఇవన్నీ కూడా ఫిష్లు అన్నమాట. రకరకాల ఫిష్లు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా రకాల ఫిష్లు ఉన్నాయి. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తే పిల్లలకి తెలుస్తుంది ఏ రకాల ఫిష్లు ఉన్నాయి, అవి ఎలా ఉంటాయి ఏంటి అన్నది అన్నీ కూడా ఫిష్లు తెలుస్తుంది అన్నమాట పిల్లలకి. ఏది ఏది ఏమేస్తున్నారు చూపించరా? ఏంటివి? అదే గుడ్డి బాల్ లాగా అయ్యే చేపలు బాల్స్ లాగా చేపలు తినే బాల్స్. చేపలు వెయ్యి అదే చేపలు వేలే కానీ అలా మెడిసిన్ లాగా చేస్తారు కదా. ఏ పెట్టే ఇదండి మత్స్యదర్శిని. ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయి. ఈ చేపలన్నిటిలోని చాలా రకాలు ఉన్నాయన్నమాట. వేరే దేశాలకు కూడా చేపలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీరు ఇవన్నీ చూడడం వల్ల మీ పిల్లలకి చాలా చాలా యూజ్ అవుతుంది. ఎలాంటి చేపలు, ఆ చేపల్లో పార్ట్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా అవి ఏం తింటాయి, ఎంత సైజులో ఉంటాయి, ఏ చేపలు ఎంత సైజులో ఉంటాయి అవన్నీ కూడా మీ పిల్లలకి తెలుస్తుంది. చిన్నపిల్లలు అయితే లైవ్ లో చేపలన్నీ చూడడం వల్ల చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ హారం సాయి బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మా తమ్ముడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడికి వచ్చి ఇక్కడైతే కొంచెం ఆడుకున్నాం. ఇక్కడైతే గోల్డ్ రకాల చేపలు ఉన్నాయి, షార్క్స్ కూడా చిన్న చిన్న రకాలు ఉన్నాయి. చిన్న చిన్న చేపలు అయితే చేపెట్టి అలా నా చుట్టూ తిరుగుతున్నాయి. అవి అమ్మమ్మని తినేస్తున్నాయి. నా పిల్లలు అలా చేసేది నాకైతే చాలా బాగా అనిపించింది. మంచి దర్శనం ఇచ్చినది తప్పకుండా. మీకు నచ్చితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Like, share and subscribe to Haram Sayi.